భారతదేశంలోని అతిపెద్ద పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ మళ్లీ అంతర్గత రాజకీయాల వలలో చిక్కుకొని విలవిలలాడుతోంది. టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీగా ఉన్న టాటా సన్స్ లో మెజారిటీ వాటా టాటా ట్రస్ట్ కుంది. అయితే ఈ ట్రస్ట్ ఇప్పుడు ట్రస్టీల నియామకాలపై తీవ్ర విభేదాలు ఎదుర్కొంటున్నాయి. సర్ రతన్ టాటా ట్రస్ట్ల ట్రస్టీగా ఉన్న మోహ్లీ మిస్రీ పదవీకాలం అక్టోబర్ 28న ముగుస్తోంది. 2022 నుండి ఈ రెండు ట్రస్టుల ట్రస్టీగా ఉన్న మోహ్లీ మిస్రీని మళ్లీ నియమించాలా వద్దా అనే అంశంపై బోర్డు సభ్యులు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మోహ్లీ మిస్రీ పదవీ కాలాన్ని పొడిగించాలని టాటా ట్రస్ట్ సీఈఓ సిద్ధార్థ్ శర్మ ప్రతిపాదించారు. టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయల్ టాటా, వైస్ చైర్మన్ వేణు శ్రీనివాసన్, రక్షణ శాఖ మాజీ కార్యదర్శి విజయ్ సింగ్ కూడా మిస్రీని తిరిగి నియమించే ఆలోచనలో లేరు. ఈ నిర్ణయాన్ని ఈ వారమే ప్రకటించే అవకాశం ఉంది. అయితే మిస్రీకి మద్దతుగా కొంతమంది ట్రస్టీలు కూడా ఉన్నారు. మోహ్లీ మిస్రీని తిరిగి నియమించకపోతే చట్టపరమైన పోరాటం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మిస్రీ, నోయల్ టాటా, శ్రీనివాసన్, విజయ్ సింగ్ల మధ్య రాజకీయ విభేదాలు చాలా కాలంగా ఉన్నాయి. సాధారణంగా టాటా ట్రస్ట్స్ లో నిర్ణయాలు ఏకగ్రీవంగా తీసుకోవటం సాంప్రదాయం. కానీ సెప్టెంబర్ 11న విజయ్ సింగ్ ను టాటా సన్స్ బోర్డు నుండి తొలగించినప్పుడు ఈ సాంప్రదాయం మొదటిసారిగా విచ్ఛిన్నమైంది. ఇప్పుడు మిస్రీ రీఅపాయింట్మెంట్ పై ఓటింగ్ జరగనుంది. అయితే మెజారిటీ ఓటుతో నిర్ణయం తీసుకోవచ్చా అన్న విషయంపై స్పష్టత రాలేదు. రతన్ టాటా సమయంలో ఎప్పుడూ ఇలాంటి ఓటింగ్ జరగలేదు. ఇది ట్రస్ట్ చరిత్రలో కొత్త పరిస్థితి. మోహ్లీ మిస్రీ వేణు శ్రీనివాసన్ ను ట్రస్టీగా తిరిగి నియమించడానికి షరతులతో కూడిన ఆమోదమిచ్చారు. కానీ ఇప్పుడు ఆయన ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటారా లేదా అన్న అంశం చర్చనీయాంశంగా మారింది.